ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అనకాపల్లి జిల్లాకు సంబంధించినంత వరకు చోడవరంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా ఇద్దరు బాహాబాహీగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. మరొక వైపు వైసీపీయా తెలుగుదేశం అనే విధంగా కూడా నియోజకవర్గంలో సమీకరణాలు మారుతున్నటువంటి పరిస్థితుల్లో చోడవరం నియోజకవర్గానికి సంబంధించినంత వరకు తెలుగుదేశం అభ్యర్థి కేఎస్ఎన్ రాజు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే, ఎలా ఉంది సార్? చోడవరంలో నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నారు, ప్రజా సమస్యలు ఎలా ఉన్నాయి, అసలు ఎలా అనిపిస్తూ ఉంది సార్? చోడవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2019లో ఏర్పడిన తర్వాత 2024 వరకు ప్రభుత్వం కానీ ఇక్కడ మా శాసనసభ్యులు ధర్మశ్రీ గారు అక్కడ ప్రభుత్వ నిర్ణయాలు కానీ ఇక్కడ ధర్మశ్రీ గారి పరిపాలన పట్ల కానీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అసంతృప్తి ఉన్నదండి. వారి యొక్క పరిపాలనలో జరిగినటువంటి అవకతవకలు, ప్రభుత్వ విధానాల్లో జరిగినటువంటి ఇబ్బందుల వల్ల ప్రజానీకం చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు మారుద్దామా, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్వవైపు రావడం కోసం ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం, ప్రభుత్వం ఏర్పడడం, మళ్ళీ చోడవరం ప్రాంతానికి మంచి రోజు రావడం జరుగుతుందని చెప్పేసి మీ అందరూ కూడా ప్రగాఢం భావిస్తున్నాం. దీనితో పాటు మాకు అదనంగా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి పెద్దలు సీఎం రమేష్ గారు ఎంపీ అభ్యర్థి కావడం, జనసేన పార్టీ మాతో కలిసి రావడం మాకు కలిసి వచ్చే అంశాలు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ త్రివేణి సంగమం, ఈ 3 పార్టీల కార్యకర్తలు నాయకుల యొక్క కలయికతో ఆ త్రివేణి సంఘం ఉధృతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కారణం ధర్మశ్రీ గారు కొట్టుకుపోవడం ఖాయం. అది వచ్చే నెల 13వ తారీఖున జరుగుతున్న ఎన్నికల్లో ప్రస్ఫుటంగా చోడవరం నియోజకవర్గ ప్రజలు తీర్పులో సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం. సార్, ఒకవైపు మీరు ఎంత ధీమాగా ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో అసమ్మతి ఉందంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తుతూ ఉన్నాయి. ఒకవైపు మీటింగులు కూడా పెట్టుకున్నారని తెలుస్తూ ఉంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? దీన్ని ఓవర్కమ్ చేస్తారా? వాళ్ళందరినీ మీరు కలుపుకొని వెళ్ళిపోయే అవకాశం ఉండబోతా ఉందా? తెలుగుదేశం పార్టీలో ఎక్కడ అసంతృప్తి లేదండి. నియోజకవర్గంలో 119 పంచాయతీల కార్యకర్తల నాయకులు అందరూ ఐకమత్యంగా పార్టీ విజయం కోసం కృషి చేస్తున్నారు. ఎక్కడ ఎటువంటి విభేదాలు లేవు, అందరం కలిసి ఉన్నాం. వాళ్ళు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీలో విభేదాలు ఉన్నాయి, అంతర్గతంగా పైకి అలా తిరుగుతున్నారు, కానీ లోపల ఏదో ఉన్నాయన్న ప్రచారం చేసి దానివల్ల లబ్ధి పొందాలని వారు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో విభేదాలు లేవండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఈ ప్రభుత్వం పరిపాలన నచ్చగా పెద్ద ఎత్తున మంచి పార్టీల్లో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి ఆలోచనతో ఉన్న పెద్దలందరూ కూడా పార్టీలో చేరుతున్నారు. వారి చేరికతో తెలుగుదేశం పార్టీ విజయం మరింత ఉత్సాహంగా ముందుకెళ్తుంది. దానికి నిదర్శనమే 4 రోజుల క్రితం మా పెద్దలు గేదెల సత్యనారాయణ గారు డైరెక్టర్గా మరి బుచ్చిపేట మండలంలో సుమారు 30 పంచాయతీల నుంచి పెద్ద ఎత్తున ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, పాల్ ప్రెసిడెంట్లు వచ్చి జాయిన్ అవడంతోనే ఆ రోజు నుంచి మాకున్న సమాచారం కారణం ధర్మశ్రీ గారికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలిసింది. ఇంకా భవిష్యత్తు రోజుల్లో మరి చేరికలు చూసి ఆయన నియోజకవర్గ పర్యటనలు కూడా మారుకుంటారని నాకు ఉన్నటువంటి సమాచారం. సార్, అయితే మీరు ఎంత బాగా చెప్తా ఉన్నారు, మీతో పాటు జనసేన లోకల్గా ఉండే జనసేన వాళ్ళు కలిసి వస్తున్నారా? ఇది ఏమైనా మీకు ఇబ్బందికర వాతావరణం క్రియేట్ చేసే పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఎక్కడ మాకు పదే చెప్తున్నా సార్, తెలుగుదేశం పార్టీలో విభేదాలు లేవు, జనసేన పార్టీతో విభేదాలు లేవు, భారతీయ జనతా పార్టీతో విభేదాలు లేవు. 3 పార్టీలు కార్యకర్తలు నాయకులు అందరూ ఐకమత్యంగా ఉన్నాం. మాకు లేనిపోనివి మా మధ్యన విభేదాలు ఉన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారం ఎందుకనంటే వాళ్ళ పార్టీ నుంచి వస్తున్నటువంటి కార్యకర్తల్ని, నాయకుల్ని ఆపుకోవడానికి ధర్మశ్రీ గారు పడుతున్న పాటల్లో భాగమే అది చేస్తున్న ప్రచారం. ఆయన అంత ప్రచారం చేసుకున్న ప్రచారాన్ని మేము పరిగణలో తీసుకో, మా దాడులు రాగు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పార్టీ పట్ల కారణం ఏంటంటే అది మా గొప్పతనం కాదండి, అది మా గొప్పతనం కానే కాదు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పాపం ప్రజలకు సేవ చేద్దామని మంచి సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, నాయకులు పనిచేద్దాం ప్రజలకు అని చెప్పేసి అని చేరారో తిరిగారో వాళ్ళు బాధపడుతూ వాళ్ళు ఏమని చెప్పేసి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతుంది కోపంతో కాదండి, బాధతో. మనం చేద్దాం అనుకున్నా చేయలేకపోయాం ప్రజలకి. తెలుగుదేశం పార్టీలో అయితే ఖచ్చితంగా ఇక్కడ స్థానికంగా మంచి నాయకత్వం ఉంది, రాష్ట్రంలో మంచి నాయకత్వం ఉన్నది. మనం అనుకున్నట్టుగా 10 మందిలో గుర్తింపు గౌరవం కలిగేటట్టుగా పనిచేయగలుగుతామని చెప్పేసి అవకాశం కోసం రేపు విద్యుత్ అధికారంలోకి వచ్చేస్తుంది, దీంట్లో పదవులు పొందేద్దాం కాదండి. ఉన్న 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చాక సర్పంచ్గా, ఎంపీటీసీగా, ఎంపీపీలుగా మనం ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో చేస్తామని అవన్నీ పూర్తి చేసి మనం సంతృప్తి చెందుదాం, మన పేరు చిరస్థాయిగా మన ప్రాంతంలో మనం నిలబెట్టుకుందాం ఉద్దేశంతోనే వస్తున్నారు తప్ప వేరే కారణం కాదండి. అలా వస్తున్న వాళ్ళని కూడా కొంతమందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా ధర్మశ్రీ గారు బెదిరించడం కానీ, మీరు పార్టీ మారితే మిమ్మల్ని వచ్చేస్తాం ఇది చేస్తాం. ఆయన కొన్ని చోట్ల వారి ఓటమిని అంగీకరిస్తూ నేను ఓడిపోయినా ప్రభుత్వం వస్తుంది, నేనే ఇన్ఛార్జ్గా ఉంటానని చెప్పేసి అని చెప్పడం కూడా మా చెవికొచ్చిందండి. అంటే ఏంటంటే ఆయన నిస్సహాయత. దీనికి కారణం మేము కాదు, ఆయన చేసుకున్నదే. 5 సంవత్సరాల అధికారులు ఉండి కేవలం వ్యక్తిగతమైనటువంటి లాభాపేక్షతో ఆయన బాగుపడడం కోసం, ఆయన కుటుంబం స్థిరపడడం కోసం, ఆయన కోసం ఆయన ఆలోచించారు తప్ప కార్యకర్తలు, నాయకులు, నేను రాజకీయ పార్టీలో ఉన్నాను, రేపు పొద్దున గ్రామాల్లోకి వెళ్తే మన పార్టీ తరఫున ఏం చెప్పుకుంటారు, మనతో పాటు మన కార్యకర్తల నాయకులు తలెత్తుకునేటట్టు మనం పనిచేయాలన్న ఆలోచన లేకుండా తప్పులన్నీ నువ్వు చేసుకొని నువ్వేమని చెప్పేసి బురదలో కూరుకుపోయి ఇవాళ ఏమని చేసి మీరు ఓడిపోయే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా మీరు పనిచేయలేదు కాబట్టి గెలపడం సహజం. అసలు పనిచేయలేదు, గ్రామాల్లో ప్రజల దగ్గర గౌరవం లేదు కాబట్టి ఇవాళ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద సర్పంచులు, ఎంపీటీసీలు ఒక్కొక్కరు అయితే గ్రామాన్ని, మండలాల్ని, నియోజకవర్గ స్థాయిని ప్రభావితం చేసే నాయకులు ఇవాళ మీకు దూరం అవుతున్నారంటే కారణం ఏంటి? దానికి మీరు వెళ్తున్నారు కానీ వాళ్ళకే పడదు, వాళ్ళ గొడవలు ఉన్నాయని చెప్పేసి అని మేము ఇలాంటివన్నీ కూడా 8వ తరగతిలో చేసాం, నువ్వు ఇప్పుడు చేస్తున్నావు మా దగ్గర. కాబట్టి నువ్వు మాకు రాజకీయాలు నేర్పక ధర్మశ్రీ. నిజాన్ని నువ్వు దాయలేవు, నువ్వేదో దాటాలనుకుంటున్నావు. నిజాన్ని దాయలేవు. నిజం నిప్పు లాంటిది. నిజాయితీకి, అవినీతికి, అబద్ధానికి, నిజానికి ఎంత తేడా ఉందో రేపు చోడవరం ఫలితమే నిరూపిస్తుంది. సార్ ఇంత చెప్తా ఉన్నారు, మరొక వైపు ప్రతిపక్షం ఏదైతే అధికార పార్టీ కూడా పెద్ద ఎత్తున మీ పైన ఏమంటే పార్లమెంటుకి సంబంధించినంత వరకు ఎక్కడి నుంచో ఫ్లైట్లో తీసుకొచ్చారు, గెలిచిన తర్వాత ఎక్కడి నుంచి అందుబాటులో లేకుండా వెళ్ళిపోతారు కాబట్టి గెలిపించొద్దంటూ కూడా నియోజకవర్గంలో చెప్తున్నటువంటి పరిస్థితి, ఓటేయొద్దని చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు తెలుగుదేశం పార్టీ ఇంటికి తీసుకొచ్చిస్తున్నటువంటి ఏదైతే పెన్షన్ని ఆపేశారో, వాలంటీర్ వ్యవస్థను ఆపేశారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఎలా ఎదుర్కొంటారు? దీని మీద మీ కామెంట్ ఏంటండి ఫైనల్గా? మొదటి మీరు అడిగిన ప్రశ్నగా అండి, మా ఎంపీ అభ్యర్థి వారు పుట్టడం పెరగడం కడప జిల్లా, వారు హైదరాబాద్లో స్థిరపడ్డారు. భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి రాజ్యసభ సభ్యులు పొద్దున భాగంగా వారికి లోక్సభ అనకాపల్లి నియోజకవర్గం ఇచ్చారు. వారు మంచి వ్యక్తి, అందుబాటులో ఉండి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్న ఉద్దేశంతో వచ్చారు. తప్పకుండా నేను గతంలో అనేక సందర్భాల్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను, శాసనసభ్యుడు స్థానికుడే ఉండాలి, పార్లమెంటు సభ్యుడు పలుకుబడి ఉన్నాడే ఉండాలి. ఆయన పలుకుబడి ఉన్న వ్యక్తి, ఆయన వల్ల మాకు పరిశ్రమలు వస్తాయి, మా ప్రాంతం బాగుపడుతుంది. రెండోది మేము కోరేది పార్లమెంటు సభ్యుల వల్ల ఏ మంచి జరుగుతుంది అన్నది కాలమే సమాధానం. కాలం మీ చేసే పనుల వల్లే సమాధానం చెప్తాం. వాళ్ళు చిల్లర మల్లెల అల్లరిగా వాళ్ళు ఆరోపణలు చేస్తే దాన్ని మేము భయపడవలసిన పని లేదండి. మేము స్థానికులు మేము అందుబాటులో ఉంటాం. మేమే పార్లమెంటు సభ్యులకు తీసుకొచ్చి గ్రామం తిప్పి ఏ కార్యక్రమాలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్తున్నాం. మా మాటను ప్రజలు విశ్వసిస్తారు. కారణం ఏంటంటే ఒక మాట చెప్పుకుందామండి, సత్యదమ్మ గారు, డాక్టర్ గారు చాలా మంచి వ్యక్తి. అనకాపల్లి ఎంపీ గారు, నిన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంపీ గారు. ఆ ఎంపీ గారిని పార్లమెంట్లో ఎక్కడైనా తిప్పారా? ఏమైనా 4 మంచి పనులు చేయించారా? ఈయనే ఎమ్మెల్యేలు అడ్డుపడిపోయి వీళ్ళకి ఎలక్షన్కి ఆవిడ ఎక్కడ అడ్డు వస్తుందో ఇలాంటి పనులకు ఆవిడ సహకరిస్తుందని చెప్పేసి అని ఎంపీ గారిని తీసుకురాకుండా ఎంపీ గారికి ముసుగేసి బోన్లో పెట్టినటువంటి విషయం పార్లమెంట్ అంతా తెలుసు. కాబట్టి ఇలాంటి కట్టుకథలకి ప్రజలు నమ్మరు. రెండోది వాలంటీర్ వ్యవస్థని మేము వద్దలేదండి. ఎన్నికల కమిషన్ వాళ్ళు డబ్బులు పట్టుకెళ్ళి పెన్షన్లు పంచుతున్నారు కాబట్టి ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి కోడ్ ఉన్నప్పుడు
డబ్బులు పట్టుకొని వెళ్ళి పంపిణీ చేయడం అన్నది 5,000కి 49,000కి మించి ₹1 కూడా ఎవరు పట్టుకెళ్ళకూడదు అన్నది మరి ఎన్నికలు కూడా వచ్చాక నిబంధన. మరి ఎలక్షన్ డబ్బులు మాత్రం వాలంటీర్ లక్షలు ఎలా పట్టుకెళ్తారు? అందుకు ఎలక్షన్ కమిషన్ రూల్స్లో భాగంగా చేశారు. అది తెలుగుదేశం పార్టీకి మాకు ఎట్టి సంబంధం లేదు. మళ్ళీ మేము ప్రస్ఫుటంగా చెప్తున్నాం, వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం. ఎవరైతే మంచి వాలంటీర్స్ ఇప్పుడు ఉన్నారో ఈ ప్రభుత్వం మీద నియమించిన వాళ్ళు కూడా వాళ్ళని కొనసాగిస్తాం. చెడ్డ వాళ్ళు ఎవరినంటే వాళ్ళు తొలగించి కొత్త వాళ్ళకి అవకాశం కూడా కల్పిస్తాం. సార్, అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ధర్మశ్రీ గారు మీ స్థానిక ప్రజాప్రతినిధి ఆ చోడవరం నియోజకవర్గానికి సంబంధించి అనకాపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత అత్యంత కీలకమైనటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గం అభివృద్ధి చేశారంటారా? కనెక్టివిటీ అభివృద్ధి అంటే ప్రధానంగా ఏం చూస్తారని చెప్తారు సార్? అభివృద్ధి అయితే మాత్రం మా నియోజకవర్గంలో చోడవరం నియోజకవర్గంలో అభివృద్ధి అయితే పెద్ద ఎత్తున చేశారండి. అది ప్రజలకు కాదండి, ఆయనకేం చేసుకున్నారు. ఆయనకేం చేసుకోవడం వల్ల ఆయన లబ్ధి పొందారు. అభివృద్ధి జరగలేదని వెంటలేదు. ధర్మశ్రీ గారు అభివృద్ధి చెందారు, నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు. అది మా ఆరోపణ. ప్రజలే కనిపిస్తుంది. ఏంటి సార్, అంటే కనెక్టివిటీ అనేది మేజర్గా ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే ప్రధానమైనవి కనెక్టివిటీస్, రోడ్డు కనెక్టివిటీస్ ఇంపార్టెంట్. మీ ఏరియా రావాలంటే నడుము చెదిరిపోయే పరిస్థితి, దాన్ని ఏ విధంగా చూడవచ్చు? ప్రజలు అసలు దీన్ని ఆహ్వానిస్తున్నారా? వడ్డా దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి కూలిపోయి 3 ఏళ్ళు అయిపోయింది, వాళ్ళకి దానికి తీరుతుంది లేదు. బస్సు ఎక్కాలంటే యువతలు దిగి అవతలెక్కే పరిస్థితి. వీటన్నిటిపైన ప్రజలకు మీరు ఎటువంటి హామీ ఇవ్వబోతా ఉన్నారు? ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు, బాబాయ్ ఈ రోడ్లతో పల్లాపోతున్నాం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ప్రజలకు ఏం చెప్పబోతా ఉన్నారు? మా ఎమ్మెల్యే గారు పూర్తిగా వైఫల్యం చెందారండి రోడ్ల విషయంలో. వారికి అభివృద్ధి పట్ల అవగాహన లేదు, ఏ విధంగా పనులు చేయాలో వాళ్ళకి ఆలోచన లేదు. కేవలం ఆయన ఏమని చెప్పేసి వ్యక్తిగతంగా లాభం పొందడం కోసం ఆలోచన చేశారు తప్ప ఇవాళ నర్సీపట్నం నుంచి చోడవరం వచ్చే రోడ్డు ఎంత అధ్వానంగా ఉందో మనం చూసాం. యాక్సిడెంట్లు అయిపోయి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. భవిష్యత్తులో ఎంపీ గారి సహకారంతో బ్రహ్మాండంగా నర్సీపట్నం నుంచి సభర్ వరకు 100 అడుగుల నేషనల్ హైవే నిర్మించే బాధ్యత, ఈ కూలిపోయిన బ్రిడ్జీలు నిర్మించే బాధ్యత చోడవరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా నేను, పార్లమెంట్ సభ్యులుగా సీఎం రమేష్ గారు ఇద్దరం కూడా తీసుకుంటామండి. మరి ఈరోజు 5 సంవత్సరాల్లో ఏ రోడ్డు కూడా అభివృద్ధి చెందకుండా పనిచేయకుండా ఉన్న ఘనత ధర్మశ్రీ గారికి దక్కుతుందండి. ఏదైతే నియోజకవర్గానికి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో పనిచేసేందుకు తను సన్నద్ధంగా ఉన్నామని, ఈసారి గెలుపు ఖచ్చితంగా తెలుగుదేశం వైపే ఉంటుందంటూ కూడా రాజుగారు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తాం. కెమెరా పర్సన్ రాజారావుతో భరత్, చోడవరం నుంచి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.